ఇప్పుడుండే కొత్తగా ట్రై చేద్దాం. జాబ్స్‌కి ట్రై చేద్దాం. చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ అనేది మెయిన్ చాలా మందికొస్తే వాళ్ళ జనరేషన్ మారిపోద్దని ఫీల్ అవుతారు. సో, బిఫోర్ నువ్వు ట్రైనింగ్‌కెళ్ళే ముందు ఎలా ఉండే నీ థాట్? అంటే ఇలా ప్రిపేర్ అవుతే ఎలా ఉంటదని ఒక థాట్ ఉండే. ఆఫ్టర్ ట్రైనింగ్ నీకు చాలా మారిపోయి ఉంటది. ఎలా ట్రైన్ అయితే ఇంక ఈజీ వేలో మెథడ్ చేయొచ్చు. దీనివల్ల ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఇంకెంత గట్టిగా హార్డ్‌గా ట్రై చేయొచ్చు వదిలిపెట్టకూడదు. నువ్వు ఈ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఒక షార్ట్‌గా ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే. ప్రిపరేషన్ అనే దాన్ని ఒక లైన్ అడ్జస్ట్ చేసుకొని, ఒక రొటీన్ పెట్టుకొనేసి, హ్మ్. రొటీన్‌ని ఫాలో అవ్వాలి కంపల్సరీగా. హ్మ్. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్మ్. మళ్ళీ ఆల్రెడీ అందులో ఉన్నవాళ్ళు నోటిఫికేషన్ వచ్చాక ఎమ్మటెమ్మటే పానిక్ అయిపోయి, హ్మ్. మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా హ్మ్. ఒక కంటిన్యూషన్ అనేది పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ దాంతో పాటు మనల్ని మనం చీట్ చేసుకోకూడదు. టైం ఉంది కదా చదువుదాం హ్మ్. అనేది పెట్టుకోకుండా హ్మ్. దాన్ని అలా ఫాలో అవుతూ ఉండాలి. 'ఆర్ట్ ఆఫ్ వార్' అనే బుక్‌లో ఒక లైన్ ఉంటుంది. సూన్ త్జూ రాశారనమాట. హ్మ్. దాంట్లో ఏముంటదంటే, ఎ కింగ్ హూ కెనాట్ కాంక్వర్ హిమ్‌సెల్ఫ్ హ్మ్. హౌ కెన్ హి కాంక్వర్ హిస్ ఎనిమీస్ అని చెప్పేసి. అవును. అంటే తన వీక్‌నెసెస్‌ని తను గ్రాస్ప్ చేసుకోలేనప్పుడు అవతల ఎనిమీస్ మీద వాళ్ళని ఎలా విన్ అవుతాడు? అవును. సో, నువ్వు ఒకదాన్ని క్రాక్ చేయాలని డిసైడ్ అయితే హ్మ్. దానికోసం కూర్చొని ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉండాలి. అవును. సడెన్‌గా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు కూర్చొని చదివేస్తాను. హ్మ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. టెస్ట్ సిరీస్ చేస్తాను నేను. హ్మ్. ఆ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. ఇంత పెద్ద దాంట్లో జాయిన్ అయ్యాను. ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉంటే హ్మ్. ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటది.